గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వర్షం పడుతుంది బయట, కానీ ఎంత హ్యూమిడ్గా ఉందంటే యూ సీ మై ఫేస్. నేను నీట్గా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మేకప్ చేసుకుని వచ్చాను అండ్ ఆల్రెడీ ఇట్స్ లైక్ క్విక్లీ వాంట్ టు షో ద ఇయర్ రింగ్స్. ఐ గాట్ దీస్ ఫ్రమ్ ఫ్యాబ్ ఇండియా. ఫ్యాబ్ ఇండియా ఈజ్ అ ప్లేస్ వేర్ నాకు జ్యువెలరీ ఇట్ ఇస్ సో లాంగ్ లాస్టింగ్ అండ్ వెళ్ళిన ప్రతిసారి కొనుక్కోవడం ఇష్టం అనమాట. ఐ లైక్ పీసెస్ లైక్ దిస్. ఇదివరకు కూడా ఇయర్స్గా కొనుక్కున్నాను, ఇంకా నా దగ్గర ఉన్నాయి. అండ్ ఈ డ్రెస్ ఆల్రెడీ మీరు లాస్ట్ టైం చూసారు, అడిగారు అనమాట ఎక్కడ తీసుకున్నాను ఇది అని. ఐ గాట్ దిస్ ఫ్రమ్ హై లైఫ్ ఎగ్జిబిషన్. ఓకే, ఇంకా స్వెట్ వచ్చేసి లోపల మనం అయితే ముందు ఇక్కడ స్టార్ట్ అయిపోదాం. మొన్న నేను విల్లా వీడియో చేసినప్పుడు ఇక్కడ ఎవరో ఈ కామెంట్ పెట్టారు, ఎల్బీ నగర్ అంటే ఈస్ట్ సైడ్ కూడా వెళ్ళి చూడండి, మీరు ఎప్పుడు వెస్ట్ సైడే చూపిస్తున్నారు అని. వెస్ట్ ఈస్ట్ కాదండి, సెంటర్ ఆఫ్ ద హైదరాబాద్లో కూడా నేనైతే చూద్దాం అనుకుంటున్నాను. అప్పుడైతే ఫస్ట్ ఆ ప్లేస్కి అయితే వెళ్ళాను, కానీ మరిన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈరోజు అయితే నేను ఎల్బీ నగర్ వెళ్తున్నాను, ఎందుకు అనేది వెళ్ళే దారిలో చెప్తాను. లెట్స్ గో. మేముండే ప్లేస్ నుంచి ఎల్బీ నగర్ చాలా దూరము. సిటీ ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి ఎక్కువ మైల్స్ అయినా సరే ఓఆర్ఆర్ తీసుకుని అయితే వెళ్ళాము. ఎల్బీ నగర్లో మా తాతయ్య కొన్ని ఇయర్స్ ఎగో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టారండి. అది చూడండి, సూర్య మా తాతయ్య పేరు అనమాట. తాతయ్య మమ్మీ వెళ్ళి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారనమాట. కట్టేసి ఇక్కడ రెంటల్కి అయితే ఉంటున్నారు చాలామంది, కానీ మోస్ట్లీ ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటారు. కానీ వెళ్ళి చాలా రోజులు అయిపోయింది అనమాట. సరే, ఇన్ని రోజులు నేను యూఎస్లో ఉన్నాను, అసలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇండియా వచ్చాను కదా, ఒక్కసారి వెళ్ళి చూస్తే నాకు ఐడియా వస్తుంది ఎవరుంటున్నారు ఏంటి అని. వెళ్ళి ఇల్లు అయితే ఒకసారి అయితే చూసొచ్చాను. రీసెంట్గా మా ఫ్యామిలీలో ఒకరు ఇల్లు ఖాళీ చేశారండి. బాగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటే ఎన్నోసార్లు వార్నింగ్ ఇస్తే ఫైనల్గా ఖాళీ చేశారు. ఒక్కసారి ఇక్కడ ఇల్లు కండిషన్ చూడండి అసలు ఎలా పెట్టారో. అంటే ఇలా కూడా ఉంటుందని నేను ఎంత షాక్ అయ్యాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నేను ఎన్నో హౌసెస్ మారామండి. మా మమ్మీ డాడీ ఒక ఇల్లు మారినప్పుడు ఎంత నీట్గా ఇస్తారో, అంటే మళ్ళీ ఓనర్కి అనమాట. అంటే ఇంత దారుణంగా కూడా చేసి వెళ్తారా అని నాకు ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో, అమ్మో మనం ఎప్పటికప్పుడు వెళ్ళి చూసుకుంటా ఉండాలని అయితే అర్థమైంది. ఇప్పుడు మమ్మీ తాతయ్య వెళ్ళే పొజిషన్లో లేరు కాబట్టి నేనైతే ఒకసారి వెళ్ళి చూసి వచ్చాను. ఇన్వెస్ట్మెంట్ పరైనా అందుకనే అనుకుంటా చాలా మంది ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లోనే ప్రిఫర్ చేస్తున్నారు. ఒక రకమైన సెక్యూరిటీ అయితే ఉంటుంది. మా తాతయ్య ఇంటికి దగ్గరలోనే వాసవి గ్రూప్ వాళ్ళది ఒక హ్యూజ్ ఐకానిక్ ప్రాజెక్ట్ అయితే కనిపించింది, ఆనంద నిలయం అని. దీని గురించే నా ఫాలోవర్స్ కూడా నాకు మెసేజ్ చేశారు, మీరు ఈస్ట్ సైడ్ కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే డూ కన్సిడర్ దిస్ ప్రాజెక్ట్ అండి. ఇట్ హ్యాస్ 100+ ఎమ్యూనిటీస్, 2 హ్యూజ్ క్లబ్ హౌసెస్, ఎలక్ట్రిక్ బగ్గీస్, ఫ్లాట్ టు ఫ్లాట్ 10 feet మినిమం డిస్టెన్స్ ఇస్తున్నారు. దానివల్ల వెంటిలేషన్ చాలా బాగా అవుతుంది. అండ్ టవర్ టు టవర్ కూడా మినిమం 60 feet డిస్టెన్స్ అయితే ఉంది. ఇకపోతే నేను పెట్టిన విల్లా వీడియో కింద 50% ఆఫ్ ద పీపుల్ ఓటెడ్ ఫర్ హ్యావింగ్ యువర్ ఓన్ హౌస్. అంటే మనకి ఒక స్థలం ఉండాలి, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, అదే ఇల్లు అని. చాలామంది మన ఇండియన్స్ అలాగే ఆలోచిస్తారు. వేరాస్ ఇంకొక అదర్ హాఫ్ అపార్ట్మెంట్స్ కూడా ఓటు చేశారు. రీజన్ బీయింగ్ కన్వీనియన్స్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు గేటెడ్ అపార్ట్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి, మనకి కాస్ట్ పరైనా కూడా తక్కువ అవుతాయి. అండ్ ది మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన క్లీన్ చేసుకోవడానికి మెయింటెనెన్స్కి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను ఉంటున్న 2 bedroom హౌస్లోనే నాకు ఎంత క్లీనింగ్ అవుతూ ఉంటుందో, ఇదొకటి నేను ఫుల్గా మేనేజ్ చేయలేకపోతున్నాను. సో ఇలాంటి నెక్స్ట్ 10 years నేను ఆలోచించాలి కదా. సపోజ్ మేడ్ రాలేదు, నేను చేయగలుగుతానా, సొంతంగా ఒక 2-3 floors నేను మేనేజ్ చేసుకోగలనా, అవన్నీ కూడా ఆలోచించి నేను వేరే కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను.
అపార్ట్మెంట్స్‌లో 4 బెడ్‌రూమ్ అపార్ట్మెంట్స్ నేను ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలున్నారు, పేరెంట్స్ ఉన్నారు, ఇన్‌లాస్ ఉన్నారు. హోమ్ ఆఫీస్ సెటప్ చేసుకోవాలన్నా సరే మినిమమ్ 4 బెడ్‌రూమ్స్ అయితే ఉండాలి. అండ్ ఈ మధ్య అండి హైదరాబాద్‌లో ఎన్ని బ్యానర్స్ వచ్చేసినాయో. ఎవ్రీబడీ ఈస్ మార్కెటింగ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ అని. లగ్జరీ అపార్ట్మెంట్స్ అంటే మినిమమ్ మనకి 3000 స్క్వేర్ ఫీట్ అంటే 2500 స్క్వేర్ ఫీట్ అబౌవ్ ఉంటుంది. ఆహ్, టు 6000 స్క్వేర్ ఫీట్ వరకు ఉండొచ్చు. 4 బెడ్‌రూమ్, 5, 6 అలాంగ్ విత్ మేడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఎవ్రీథింగ్ సింగిల్ ఫ్లోర్‌లో ఉంటుంది. కొన్ని కింద పైన కూడా ఉంటాయనమాట. పెంట్ హౌస్ మోడల్‌లో కూడా వస్తున్నాయి మనకి. సో, ఇలాంటి నేను కూడా మరికొన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తాను. ఎందుకంటే నాకు మేము తీసుకున్న రిటర్న్ టు ఇండియా కాల్స్ గానీ, లేపోతే మీరు పెట్టిన కామెంట్స్‌లో గానీ కొన్ని అమేజింగ్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కూడా నాకు సజెస్ట్ చేశారు. అయి కూడా ఒకసారి ఎళ్లి వీడియో తీస్తారా సహజ గారు అని. డెఫినెట్‌గా వెళ్తానండి. మా కజిన్‌కి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో, మేమిద్దరం కలిసి ఇంకొంచెం సిటీలో అయితే తప్పనిసరిగా ఎక్స్‌ప్లోర్ అయితే చేస్తాము. ఇక్కడ మీకు చూపించే ఇంటీరియర్స్ మీకు ఒకవేళ కొనుక్కుందాం అనుకున్నా, కొనుక్కోకూడదనుకున్నా, రెనోవేట్ చేసుకోవాలనుకున్నా బావుంటుంది కదా! సో, అలా అందుకనే మీకు ఈ ఇంటీరియర్స్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఈ మధ్య కిచెన్‌కి డ్రై కిచెన్, వెట్ కిచెన్ మోడల్స్‌లా వస్తున్నాయి. అండ్ లుక్ ఎట్ దిస్ కిడ్స్ బెడ్‌రూమ్ ఓవర్ హియర్. స్పేస్ కొంచెము మనకి ఇంకా బాగా చేయటానికి కింద పైన ఎలా కట్టారో బెడ్స్ ఇలాంటి రకరకాల మోడల్స్ వస్తున్నాయి. చిన్న స్పేస్ అయినా సరే మనం ఎంత బాగా దాన్ని మనము మోడల్ చేయగలిగితే అంత బావుంటుంది. వాళ్ళ 3 బీహెచ్‌కే మోడల్ హోమ్స్ చూసి నాకైతే ఒక ఐడియా వచ్చేసింది. 4 బీహెచ్‌కే ఎలా ఉండబోతుందో చాలా క్లియర్‌గా వాళ్ళన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ద బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఆనంద నిలయం ఈస్ దేర్ మెట్రో కనెక్షన్. డైరెక్ట్ అపార్ట్మెంట్ లోపల నుంచి దే గేవ్ మెట్రో యాక్సెస్ అనమాట. దట్స్ ద బెస్ట్ పార్ట్. కమ్యూనిటీ నుంచి బయటికెళ్ళకుండానే లోపల నుంచే మెట్రో ఎక్కొచ్చు. అండ్ వీళ్ళ 4 బీహెచ్‌కే ఫ్లాట్స్ 4070 స్క్వేర్ ఫీట్‌తో ఉన్నాయి. 72% ఓపెన్ స్పేస్. వెరీ స్పేషియస్ లివింగ్. అక్కడ ఎదురుగుండా కనిపించేది వాళ్ళ 4 బీహెచ్‌కే టవర్ అనమాట. కంప్లీట్‌లీ డెడికేటెడ్ టు థాట్. టోటల్ 30 ఏకర్స్‌లో 11 టవర్స్ రాబోతున్నాయి. ఈచ్ 33 ఫ్లోర్స్. 100+ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. లైక్ సిటీకి చాలా దూరంగా ఉన్నా సరే మనకి మెట్రో స్టేషన్‌కి దగ్గరగా ఉంది కదా! సో, పక్కనే మనకి స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈజీగా మెట్రో ఎక్కేసైతే సిటీకైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తుంది వాళ్ళది సేల్స్ ఆఫీస్. ఆల్రెడీ ఒక 55% సేల్స్ అయిపోయినాయి అన్నారు. ఎంటర్ అవ్వగానే మంచి వైబ్ అయితే ఉంది. అండ్ మన విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసినట్టున్నారు. ఆయన పోస్టర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బై ద వే గైస్, నేను ఇప్పుడు చాలా ఇలా వేరే అపార్ట్మెంట్స్ గురించి కూడా మాట్లాడతాను కాబట్టి నేను ఓన్లీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఒకటే మీకు చూపిస్తున్నాను. టైంకి డెలివర్ అయ్యాయి. బికాస్ దిస్ ఇస్ లాట్ ఆఫ్ మనీ అండ్ మీరు కూడా ఈక్వల్‌గా రిసర్చ్ చేయాలి. ఇక్కడైతే నేను సేల్స్ పర్సన్‌ని చాలా క్వెషన్స్ అడిగాననమాట. చాలా సేపు మాట్లాడాను. మనకి 3 ఫ్లోర్ కార్ పార్కింగ్ ఇచ్చారు. అండ్ ఎవ్రీ టవర్‌లో ఎమ్యూనిటీస్ ఉన్నాయి. విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్. అండ్ టాప్ 2 ఏమో మనకి ఒక పెంట్ హౌస్ మోడల్‌లా ఇచ్చారనమాట. 3 ఫేజెస్‌లో మీరు పేమెంట్ చేయొచ్చు. ఫేజ్ 1 వచ్చేసి 2026 ఆగస్ట్‌లో అవుతుంది. ఫేజ్ 2 2027 జాన్ అండ్ ఫేజ్ 3 2027 జూన్ అని అయితే చెప్పారు. మీరు 100% గనుక పేమెంట్ పే చేస్తే ఒక ప్రైజ్ ఉంటుంది. 50-50 ఇస్తే ఒక ప్రైజ్ అండ్ 20-80కి ఇంకొక ప్రైజ్ అయితే ఉంది. నేను ఇక్కడ మీకు పాజ్ చేసి చూడండి. అక్కడ ఓపెన్‌గా రేట్ షీట్ కూడా అయితే చూపించాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ గో అండ్ చెక్ ఔట్ దేర్ ప్రాపర్టీ అండి. వాసవి కన్స్ట్రక్షన్స్ ఓల్ది ఆల్రెడీ సిటీ అంతా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం వాళ్ళైతే ఈస్ట్ సైడ్ లాంచ్ చేస్తున్నారు. అండ్ నన్ను మాట్లాడమని చెప్పారు ప్రాజెక్ట్ గురించి. సో, ఓపెన్‌గా చెప్తున్నాను. సో, ఐఎమ్ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు టెల్ యూ అబౌట్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్. ఈ ఏరియాలో రెంటల్ అరౌండ్ 30,000 నుంచి 35,000 వరకు రావచ్చు అని అయితే చెప్పారనమాట. సో, ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో డీటెయిల్స్ ఇచ్చాను. మీరైతే వెళ్లి చెక్‌ఔట్ చేయండి. ఆఫ్టర్ ఎ వెరీ ప్రొడక్టివ్ మార్నింగ్ 2:30కి అలాగా ఇంటికొచ్చాను. అండ్ టైమ్ టు హ్యావ్ సమ్ కాఫీ బిఫోర్ ద కిడ్స్ కమ్ హోమ్. Now that I don't have a boss, it's very challenging for me to have that discipline. Because almost 2 decades నేను ఒకరి కింద పనిచేశాను. కార్పొరేట్ లైఫ్‌లో వి విల్ హ్యావ్ అవర్ ఓన్ డెడ్‌లైన్స్. దానికి తగ్గట్టుగా మనం ఒక టీమ్ తోటి పనిచేస్తాము. బట్ హియర్ ఇట్స్ ఓన్లీ మీ.
నాకు నేనే చెప్పుకోవాలి. నాకు నేనే ఎఫెక్టివ్‌గా టైం మేనేజ్ చేసుకోవాలి. ఈ యూఎస్ టు ఇండియా ట్రాన్సిషన్ పీరియడ్‌లో అంత ఎఫెక్టివ్‌గా ఐ కుడ్ నాట్ హ్యాండిల్ ఇట్. బట్ వెరీ స్లోలీ ఐయామ్ ట్రైయింగ్ టు గెట్ బ్యాక్ టు దట్ రొటీన్. 2 ఇంపార్టెంట్ రీజన్స్ అండి నేను 9-5 క్విట్ చేయటానికి. ఒకటి, ఐ వాంట్ టు బీ మై ఓన్ బాస్. అండ్ 2, ఐ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ విత్ మై కిడ్స్. ఫేవరెట్ ఫ్రూట్స్ ఏంటి? Orange, strawberry, pomegranate, a little bit of apple. మ్యాంగో. Yes. మ్యాంగో సీజన్ అయిపోయిందే. Can I tell you what I did for my line in my show today at school? స్కూల్లో షో జరిగిందా? This is చెప్పమ్మా. my line is. అక్క వెళ్ళిపోని. అక్క ఎక్కడికి వెళ్తున్నావు? నేను మ్యూజిక్ క్లాస్ వెళ్తున్నాను. కానీ ఎత్తట్లేదా ఫోన్? ఇంకా ఎత్తుతారులే. morning everyone. Today we will be doing the topic presentation. Sailing in the water. Sailing in the water means we use boats, ships and more. Let's see what we can find. That's my line. అవునా? మేమిద్దరం టైం తీసుకుని వినాలే గాని, ఇషితా, శ్రీనిక గంట మాట్లాడమన్నా అలా కూర్చొని మాతోటి మాట్లాడుతూ ఉంటారనమాట. అది నేను ఎంతో అదృష్టం కింద భావిస్తాననమాట. ఈ టైం నేను ఇవ్వగలుగుతున్నాను, వాళ్ళ మాటలు వినగలుగుతున్నాను, వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా నేనే చూసుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం గణేష్ చాలా బిజీగా ఉంటున్నాడు, అంత ఎక్కువ టైం డెడికేట్ చేయలేకపోతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి పాలు పెట్టాడు. మా ఇంట్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే కాఫీకి పాలు పొంగకుండా ఉండదనమాట. మమ్మీ ఏమో మాకు అక్షంతలు వేస్తూ ఉంటుంది లైన ప్రతిసారి, మేమేమో అది అదృష్టం కింద భావిస్తాం అనమాట. మంచిది మమ్మీ, మంచిది అని. ఎనీవేస్ అండి, పిల్లలిద్దరికి 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. శ్రీనికకి ఆర్ట్ క్లాసెస్ ఇష్టం, ఇషితా గోస్ టు మ్యూజిక్ అండ్ ట్యూషన్ క్లాసెస్. ఎప్పటినుంచో ఛానల్ చూస్తున్నారంటే మీ అందరికీ తెలిసిందే. గణేష్ హ్యాస్ సమ్ బ్యాక్ ప్రాబ్లమ్స్ అని. ఆయన డెడికేటెడ్‌గా ఎవ్రీడే వర్కౌట్‌కి అయితే వెళ్తాడు. సరే ఇప్పుడు ఫైనల్‌గా జాబ్ క్విట్ చేసి ఇండియా వచ్చాడు కాబట్టి టైం తీసుకుని హీస్ ప్లానింగ్ టు కన్సిడర్ ఆయుర్వేదిక్ థెరపీ అనమాట. ఒక 21 డే కోర్స్ ఫర్ హిస్ బ్యాక్. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఇద్దరం కలిసే వెళ్దాము అని అయితే చెప్పాను. బట్ హీ సేస్ దట్ ముందు నేను ఒక 2-3 డేస్ ట్రై చేస్తాను, ఎలా ఉందో చూసి తర్వాత నువ్వు కూడా జాయిన్ అవుద్ది గాని అని. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. సో మేబీ దాని మీద నేను ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను. దానికోసం వెయిట్ చేయండి. మా ఇంటి విషయానికి వస్తే ఏంటండి, మీరు ఇంకా మీ మమ్మీ డాడీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అని డెఫినెట్గా క్వశ్చన్, డౌటే వచ్చి ఉండొచ్చు. మా ఫర్నిచర్ ఇంకా రాలేదండి. యాక్చువల్గా వచ్చింది, ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంది. కానీ ఇన్స్పెక్షన్ ఉంటుంది కదా, కస్టమ్ డ్యూటీ, దానికి ఇంకొక 10 రోజులు పడుతుందంట. సో మేము డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నాం. ఆగస్ట్ మిడ్ కల్లా మూవ్ అయిపోతామేమో అనుకున్నాము, కానీ ఆగస్ట్ ఎండ్ అయ్యేటట్టు ఉంది. గణేష్ ఇస్ స్టిల్ గోయింగ్ టు దట్ హౌస్. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాడు అనమాట, అక్కడే పని చేస్తూ ఉంటాడు. అండ్ మాకు ఫ్రెష్గా వీక్ డే రోజు మంచి వెజిటేబుల్స్ వస్తాయి, అదే ఇక్కడైతే నేను తెచ్చుకుంటున్నాను. కూరగాయలు కొంటా ఉంటే గణేష్‌కి నాకు ఒక సిల్లీ ఆర్గ్యుమెంట్ అయిందనమాట. మా మాటలు పక్కన ఒక తాతగారు విని, "అంతేనమ్మా సంసారం అంటే" అన్నారు. మన అమ్మమ్మల కాలంలో, మన మమ్మీ కాలంలో, మన కాలంలో మీరు చూసారంటే అడ్జస్ట్‌మెంట్, పేషెన్స్ తగ్గుతా వచ్చింది గదా! నాకు సమ్‌టైమ్స్ అనిపిస్తుంది అసలు నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది అని. బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ గైస్. ఒక రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండాలంటే వచ్చిన ప్రతి ఒక్క ఆర్గ్యుమెంట్‌ని, మిస్‌కమ్యూనికేషన్‌ని కూర్చొని మాట్లాడుకుని రిజాల్వ్ చేసి, ఓ మై గాడ్! మ్యారేజ్ ఈస్ హార్డ్ వర్క్. పెళ్ళైపోతే అంతా అయిపోయిందని అనుకుంటే, యంగ్ గర్ల్స్ ఒకవేళ నా ఛానల్ చూస్తున్నారంటే చెప్తున్నాను, నో గైస్. దట్స్ వెన్ ద రియల్ స్టోరీ స్టార్ట్స్. Maybe we could like do it together. పిల్లలు 3:45కి అలా ఇంటికొస్తారు. కొద్దిగా స్నాక్స్, ఫ్రూట్స్ పెట్టేసి ట్యూషన్స్, క్లాసెస్, హోంవర్క్స్ లాంటివి ఉంటే చేసేసిన తర్వాత 5:30 నుంచి 7:30 వరకు ఆటలో ఉంటారనమాట. సమ్‌టైమ్స్ ప్లే గ్రౌండ్‌కెళ్తారు, లేదా ఇంట్లోనే ఆడుకుంటారు.
ఇక్కడ గణేష్ చూడండి ఏం వీడియోస్ చూస్తున్నాడో, హిస్ ఫేవరెట్ అన్నమాట. Plus, it has no artificial flavors, unlike BRB chips, who have now started adding them. Healthy Master does have other variants of chips like ఈ వీడియోలో హిస్ రికమెండింగ్ సమ్ ఆఫ్ ద గుడ్ స్నాక్స్ వీ కెన్ హ్యావ్. ఇతని ఛానల్ పేరు వచ్చేసి ఫిట్ ట్యూబర్. హెల్త్ మీద, ఫుడ్ మీద మంచి వీడియోస్ చేస్తాడు అనమాట. గణేష్కి చాలా ఇష్టము అండ్ రోజంతా చదువుకుంటూ ఉంటాడు కాబట్టి, ఇంట్లో ఉంటాడు కాబట్టి గణేష్ లవ్ స్నాక్స్ అనమాట. సో మార్కెట్లో ఏమి హెల్తీగా ఉన్నాయి అని చెప్పేసి చూసి రాసుకుంటున్నాడు. అండ్ పిల్లలిద్దరూ ఆ రోజు మా ఇంట్లో కాకుండా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ప్లే డేట్కి అయితే వెళ్ళారు. సరే మాకు కొంచెము టైం దొరికింది, అర్జెంటుగా కొన్ని సరుకులు కావాలంటే క్విక్గా షాపింగ్కి వెళ్ళాం. వీక్ డే రోజు డీమార్ట్కి వెళ్ళటం ఏంటి అని ఎవరైతే అనుకుంటారో, లెట్ మీ టెల్ యూ దట్ వీకెండ్స్ రోజు మేము అస్సలు వెళ్ళలేము. ఎందుకంటే నార్మల్ రష్ ఉండదు అనమాట. ఇదొకటే కాదు, ఏ షాప్కి వెళ్ళినా సరే చాలా ఎక్కువ రష్ ఉంటుంది. సో ఏదో ఒక రోజు ఇలాగా అయినా డిమార్ట్కి వెళ్ళేది మంత్లీ ఒక ట్వైస్ వెళ్తాం అంతే, ఆర్ సమ్ టైమ్స్ ఓన్లీ మంత్లీ వన్స్. అండ్ అది వీక్ డే వచ్చేటట్టే పెట్టుకుంటాం అనమాట. యాక్చువల్గా డే టైం వెళ్తాము, కానీ ఈ రోజు ఎదుగుండి అలా అనుకోకుండా సాయంత్రం వెళ్తున్నాము ఈసారి. సమ్ టైమ్స్ ఉంటుంది, అదిగో కింద ఉంది చూడు మల్టీగ్రెయిన్. ఇదేంటి ఇది మస్ట్ ఇద్దరం ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయాము. సో మేము డిన్నర్ మాకు బయట తినాలనిపించింది అనమాట. సో కరాచీ బేకరీలో వెళ్ళి మేమైతే ఫుడ్ తిన్నాము. పిల్లలకి ఆల్రెడీ నేను వంట చేసేసి రెడీగా ఉందన్నమాట. ఇక్కడ నేను అప్పుడప్పుడు పిల్లలకి ఏమైనా డోనట్స్ లాంటివి కావాలన్నా, ఎనీ అదర్ హెల్తీ స్నాక్స్ లాంటి ఇక్కడ అప్పుడప్పుడు నేను తీసుకుని వస్తాను. పిల్లలకి పిస్తాషియోస్ చాలా ఇష్టము, ఎస్పెషలీ శ్రీనిక. అండ్ ఫ్రెష్గా సీతాఫలాలు కూడా రావటం స్టార్ట్ అయినాయి. ఆ ఫ్రూట్ కూడా చాలా ఇష్టపడుతున్నారు ఇద్దరు. What strawberry, Ganesh? Strawberry soda. Can I see? ఇలా కెమెరా వైపు ఇలా చూపించు. Kali natural. అబ్బా loves Kali natural. That's awesome. I think odd enough for there's no more dryness in the face or body. మా అమ్మాయికి తినిపించడం మొదలు పెడితే ప్రతి ముద్దకి ఒక 5 నిమిషాలు మాట్లాడుతుంది అనమాట. అండ్ శ్రీనికాని బయట ఎవరైనా చూస్తే అందరూ అనే క్వశ్చన్, ఆ వీడియోస్లో చబ్బీగా ఉందండి, బయట సన్నంగా ఉంది అని. హైట్ అవుతుంది అనమాట. అండ్ తనకి ఎంత కావాలో అంతే తింటుంది. పుట్టినప్పటి నుంచి అంతే. అది ఎక్స్ట్రా మనం ఫోర్స్ చేసినా సరే అది అసలు తిందు. సరే ఒకసారి వాళ్ళ భోజనాలు అయిపోయిన తర్వాత నేను తెచ్చుకున్న కాయగూరలు అంతా కూడా ఫ్రిడ్జ్లో సర్దటం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు, ఎంతోమంది ఎన్ఆర్ఐస్ అబ్రాడ్ నుంచి ఇండియా వచ్చినప్పుడు వాళ్ళనే మొదటి విషయం హెల్ప్ దొరుకుతుంది ఇండియాలో, దానివల్ల మేము ఎన్నో చేసుకోగలుగుతున్నాము అని అన్నప్పుడు దానికి కొంచెం నెగిటివిటీ కూడా వస్తుందన్నమాట. మీకేంటి డబ్బులు ఉన్నాయి, మీరు శుభ్రంగా హెల్ప్ పెట్టేసుకోవచ్చు, మీకు అసలు రెస్పెక్టే లేదు లేబర్ అంటే అని. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఇలాంటి కొన్ని ట్విట్టర్లో నేను ఈ మధ్య చూస్తే, మాకు రెస్పెక్ట్ లేదా లేబర్ అంటే? పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఒంట్లో బాగోలేకపోయినా, ప్రాజెక్ట్లో డెడ్ లైన్ ఉన్నా సరే ఆ 4 గోడల మధ్యలో కిచెన్ వర్క్ ఎవ్రీ సింగిల్ డే చేస్తా వచ్చి ఉన్నాం. ఇలా ఎవరైతే అబ్రాడ్ నుంచి ఇండియా మూవ్ అవుతారో ఒకేసారి ఆ భారం అంతా తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. ఏదో సంవత్సరాల నుంచి మోస్తున్న సూట్ కేస్ తీసి కింద పడితే ఎలా ఉంటుంది, ఆ హ్యాపీనెస్లో అస్తమానం మేము మేట్స్ గురించి మాట్లాడవచ్చు, రాగానే కొంచెం హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ అవర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. అంతేగాని ఏదో డిస్రెస్పెక్ట్ చేస్తున్నాము లేదా మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నథింగ్ లైక్ దాట్. నేను ఇప్పుడు దాకా ఎప్పుడూ ఒక ఫుల్ టైం హెల్పర్ని పెట్టుకోలేదు. జస్ట్ మార్నింగ్ 1.5 అవర్ వచ్చి చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పిల్లలకి సంబంధించిన ప్రతిదీ కూడా నాకే చేయటం ఇష్టం అనమాట. ఫ్యూచర్లో మరీ ఎక్కువ అవసరం ఉంటే పెట్టుకుంటాను. బట్ ఫర్ నౌ ఐఎమ్ ఎంబ్రేసింగ్ ద స్లో లైఫ్. అండ్ చిన్న చిన్న పనులు ఏమైతే ఉన్నాయో అది మేమే చేసుకుంటాము, లేదా పోస్ట్పోన్ చేస్తాం. అరే रहेगा यार, ठीक से देखना. नहीं है यार. अभी ये ओके, it's there, come 2, 3. ever had a She pencil box. doesn't have a pencil box. After you open the pencil box, you can play with your unicorn. Hi Uni, hello. How are you? Wake up Uni. Hey unicorn, give me a pencil.
పిల్లలిద్దరికీ కంపల్సరీ పొద్దున లేవగానే సాయంత్రం ఆడుకుని ఇంటికొచ్చిన తర్వాత బాత్ చేపిస్తాము. లేదా సమ్‌టైమ్స్ వాళ్ళే చేస్తారు. అండ్ చాలామంది నా నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్‌లో ఎటువంటి చేంజ్ లేదండి. వీక్లీ ఒక 4 టైమ్స్ నేను ఇదే అప్లై చేసుకుంటాను. సిరమ్, ఐ క్రీమ్ అండ్ దేర్ మాయిశ్చరైజింగ్ లోషన్ ఫ్రమ్ ఎస్తే లాడర్. నాట్ ఫర్ యూ రే బుడంకాయ్. ఈరోజు మీరు స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి నేను వీడియో తీసాను ఇష్టా బ్లాగ్ చేస్తూ ఉన్నాను అనమాట. జస్ట్ షో అవర్ ఈవినింగ్ రొటీన్. అందుకనే ఈరోజు ఎక్కువ ఫోన్ పట్టుకుని ఉన్నాను. డైలీ నేను ఇలా ఫోన్ పట్టుకుని ఉన్నాను అనమాట. చాలా రోజుల తర్వాత మొత్తం ఈవినింగ్ గణేష్ కొంచెం ఫ్రీగా ఉంటాడు అనుకున్నాను. అసలు ఎంత బిజీగా ఉంటాడంటే అండ్ దెన్ హీ గాట్ ఎ కాల్. సో హీ వాజ్ లైక్ కంప్లీట్లీ బిజీ. సో నేనే ఇలా క్యామ్ పట్టుకుని రికార్డ్ చేసి ఇట్స్ స్మెల్ దిస్. ఇది కాళ్ళకి రాసుకో కావాలంటే. మొన్న యుఎస్ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో అబుదాబీలో ఆగానా లేకపోతే అబుదాబీలో అనుకుంటా సేల్. అబుదాబియే కదా, సేల్ ఉండే అనమాట విక్టోరియా సీక్రెట్లో. లైక్ చాలా పెద్ద సేల్ ఉండే, చాలా తక్కువ ఉన్నట్టు అనిపించిన ప్రోడక్ట్స్. యాజ్ యూ ఏజ్ మాయిశ్చరైజింగ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ ఆర్ సో ఇంపార్టెంట్ అండి బిఫోర్ గోయింగ్ టు బెడ్. అండ్ ఈరోజు మ్యూజిక్ క్లాస్ ఉంది కదా ఇష్టాకి, ట్యూషన్కి వెళ్ళలేదు. 3 days a week ట్యూషన్కి వెళ్తుంది. తనే ఇష్టపడి వెళ్తాను అనమాట. నేనేమి దాన్ని ఫోర్స్ చేయలేదు. తన ఫ్రెండ్స్ వెళ్తున్నారని నేను జాయిన్ అవుతాను అని అంది. టీచర్ చాలా బాగా నచ్చారు. మోస్ట్లీ మ్యాథ్, సైన్స్ చెప్తారు. రిమైనింగ్ ఏం సబ్జెక్ట్స్ ఉన్నా సరే, లేకపోతే ఒకరోజు ట్యూషన్కి వెళ్ళకపోతే మళ్ళీ మేమిద్దరం కూర్చుని ఈవినింగే చేస్తాము. ఈవినింగ్ ఈరోజు ఇలా వ్లాగింగ్ చేస్తున్నాను హడావుడి అయింది కాబట్టి పడుకునే ముందు ఇష్ట కొంచెం లేట్గా పడుకుంటుంది, ఒక 1/2 hour లేట్. శ్రీనిక దానికంటే ముందే పడుకుంటుంది. ఐఎమ్ రియలైజింగ్ యాజ్ ద ఏజ్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ వన్ పేరెంట్ డెడికేట్ చేయాలన్నమాట. వాళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ హోంవర్క్స్ కానీ, వాళ్ళ ప్లే డేట్స్ కానీ. సో అదంతా నేనే మేనేజ్ చేస్తున్నాను ఇప్పుడు. అందుకనే నాకు వేరే ప్లాట్ఫామ్స్ మీద నేను అంత ఎక్కువ ఫోకస్ కూడా పెట్టలేకపోతున్నాను. బికాస్ దిస్ ఇస్ వేర్ మై టైమ్ goes. These are my favorite books. It's called Bhagavad Gita for children. In this book, it tells about Krishna's stories of when he was young. It also has different kinds of gods, like, for example, Lord Indra, also have the cruelty of Kamsa, and many more. Even though Naraka was the son of goddess, he had the nature of a demon. Naraka was powerful and took pleasure in terrorizing the inhabitants of 3 worlds. One day, Narakasura heard that Lord Indra, the king of Devas, had thousands of divine elephants in his army. స్టోరీలో ఉన్న డ్రామా ఎమోషన్స్కి తగ్గట్టుగా మనం వాయిస్ మోడిఫై చేసి వాళ్ళకి గనక చెప్తే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. నేను చిన్నప్పటి నుంచి కూడా 2 పిల్లలకి ఇలాగే స్టోరీస్ చదివేదాన్ని. అండ్ దట్స్ హౌ దే గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. శ్రీనికకి లాస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ఓడోమాస్ రాసుకోకపోతే అయ్యి బాబాయ్ దేవుడా ఎన్ని మస్కిటోస్ ఉన్నాయి. ఇండియాలో మాకు నచ్చంది ఏంటంటే లైక్ వాట్ ఈస్ దట్ యూ డోంట్ లైక్ అబౌట్ ఇండియా అని ఎవరైతే అడుగుతారో, లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ దట్. ద నెంబర్ 1 థింగ్, Mosquito. Amma got a sickness because of them, and they keep biting us, which are itchy. యా. అండ్ ఇష్టా ఏమన్నా తెలుసా, మొన్న ఐ విష్ ఆల్ ద మస్కిటోస్ గో అవే టు అమెరికా అంది. Or Antarctica, where they freeze and die. అయ్యో పాపం, నిజంగా చాలా ఉన్నాయి అనమాట మస్కిటోస్. రోజు పడుకునే ముందు వీళ్ళిద్దరికీ నేను రాసేది ఓడోమాస్ అనమాట. ఓడోమాస్ అయితే బాగానే హెల్ప్ చేస్తుంది. ఎక్కువ కొట్టదు ఓడోమాస్ రాస్తే. ఇదివరకు కూడా ఓడోమాస్ ఒకటే హెల్ప్ చేసేది అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ అవర్ లిటిల్ రొటీన్. అండ్ మళ్ళీ ఇంకొక వీడియో తోటి మేము మీ ముందుకైతే వచ్చేస్తాము. ఎట్లు మీ సహజ Madhuri. Chalo, good night guys. Bye bye.